అనుదిన ప్రాతకాల దైవ ధ్యానంలో దేవుని కలుసుకోవడానికి, సంఘముతో కలిసి ఆరాధనాపూర్వకంగా గడపడానికి ఇంతవరకు ఈ దినము వారంలో 3వ రోజు రక్త సంబంధికుల కొరకు మన బ్లడ్ రిలేషన్ కొరకు ప్రార్థన చేసే సమయంలో ఏకీభవించి ప్రార్థించిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ రోజుకి సంబంధించిన 37వ కీర్తన ధ్యానంలో మనం కొనసాగిద్దాం. 37వ కీర్తన మనము గడిచిన 2 రోజులు, ఈ రోజుకి 3వ రోజు, 3వ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి 2 వచనాలు ఒకసారి చదువుకుందాం. మొదటి 2 వచనం 37వ కీర్తన. చెడ్డవారిని చూచి వ్యసనపడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. అందరం తలలోంచి కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు. ఉదయకాలం మాతో మాట్లాడండి. చదవబడిన లేఖన భాగం ద్వారా మమ్మల్ని దర్శించండి. ఈ రోజుకి అవసరమైనటువంటి వాక్యమును, ఇదిగో మీ వాక్య ప్రత్యక్షతను ఈ దినం కోసం, ఈ రోజు కోసం మాకు దయచేయండి. ఇదిగో ఆన్లైన్లో ఏకీపించిన వారు, ఇదిగో దూర ప్రాంతాల నుంచి ఏకీపించి కనెక్ట్ అయిన ప్రతి కుటుంబం, ప్రతి సంఘం, ఇదిగో ప్రతి వ్యక్తిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానైనా. ప్రతి ఒక్కరి క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్య ప్రత్యక్షత మీ బిడ్డలను దర్శించి తాకి, ఇదిగో ఆకాశం నుండి దిగి వచ్చిన వర్షము మేలు చేయకుండా తిరిగి ఎలాగ మరలదో అలాగా మీ వాక్యము ఏ చిత్తం కోసం, ఏ పర్పస్ కొరకైతే రిలీజ్ చేయబడుతుందో ఆ మాట వారి జీవితాల్లో పనిచేయబడి, ఇదిగో వారి వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదకరంగా అది మార్చబడునుగాక. ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ వాక్యం చేత దర్శించమని అడుగుతూ క్రీస్తు గొప్ప నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వేరెంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలము మనము ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగము 37వ కీర్తన మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ 37వ కీర్తన నిన్నటిదాకా చూచుట, చెడ్డవారిని చూచి వ్యసనపడకము అని మాట్లాడుకున్నాం, చూడడం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఒక 2 పదాలని ఆలోచన చేస్తాం. 2 పదాలు. ఒకటి చెడ్డవారు అనే పదం, రెండవది వ్యసనపడకము అనే పదం. దాకా చూచి అనే పదం మాట్లాడుకున్నాం. ఈ రోజున చెడ్డవారు అనే ఒక పదము, రెండవది వ్యసనపడకము అనే పదం. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో ఈ వ్యసనపడకము అనే మాట డు నాట్ ఫ్రెట్ అని రాస్తుంది. డు నాట్ ఫ్రెట్ అనగా తెలుగులో మనకి వ్యసనపడకము లేదా మత్సరపడకము లేదా కోప్పడకు అని అర్థం. సో ఈ వ్యసనపడడం అంటే అర్థం ఏంటి, లేకపోతే ఈ డు నాట్ ఫ్రెట్ అనే పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మొదటి మాట. రెండవది, ఈ యొక్క ఎందుకు వ్యసనపడడానికి కారణం ఏంటి అంటే చెడ్డవారు అని మాట్లాడుకున్నాం. ఈ చెడ్డవారు అంటే ఎవరు అనేది ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఇక మనం చదువుకునే బైబిల్, మనం అనుకునే భాష, మనం అనుకునే విధానం గాక దేవుని వాక్యంలో దేవుని యొక్క మాట ఏమని ఆ యొక్క కీర్తనకారుడు రాశారో ఆ పదాన్ని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈ యొక్క డు నాట్ ఫ్రెట్ లేకపోతే వ్యసన పడవద్దు అనే మాటకి హీబ్రూ భాషలో ఒక పదం మనకు కనబడుతూ ఉంది. యాక్చువల్గా అదే ముందు మనల్ని ఆలోచింపజేసే మాట. చూడండి ఒకసారి, మీకు స్క్రీన్ మీద ఈ యొక్క మాటను చూడొచ్చు మీరు. ఇక్కడ ఫ్రెట్ నాట్ అనే మాటతోనే ఈ కీర్తన ప్రారంభమవుతుంది. ఫ్రెట్ నాట్. ఈ మాట మనకు ఇక్కడ అల్ టిట్హర్ అనే పదం, టిట్ఖర్ అనే పదం కనపడుతుంది. అల్ టిట్ఖర్. ఈ అల్ టిట్ఖర్ అనే పదానికి అర్థం ఏంటి, అసలు దాన్ని ఎలాగా అర్థం చేసుకోవాలో మొదటి మాట. అంటే ఈ కీర్తన ప్రారంభమయ్యేదే యాక్చువల్గా ఎ సామ్ ఆఫ్ డేవిడ్ అని కనపడుతుంది. తర్వాత ఫ్రెట్ నాట్, తర్వాత ఫ్రెట్ నాట్ దై సెల్ఫ్ అని చెప్పిన తర్వాత ఈవిల్ డూవర్స్ అనే రెండవ పదం అనగా మెరీమ్ అనే పదము, మెరీమ్ అనే పదము ఈ యొక్క చెడ్డవారిని చూసి అని అర్థం. సో ఈ 2 పదాలు కీర్తన ప్రారంభంలో ఉన్నటువంటి 2 వాక్యాలు లేదా 2 ఫ్రేజెస్ అంట. ఆ 2 ఫ్రేజెస్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి మాట
గమనించండి ఒకసారి. మొదటి మాట డు నాట్ ఫ్రెట్ అనే మాటకి ఒక వార్నింగ్ కనపడుతూ ఉంది. అంటే ఒక వార్నింగ్తో ఈ కీర్తన ప్రారంభించబడుతుంది. ఇప్పటిదాకా మనము ఓవరాల్ కీర్తన యొక్క ఉద్దేశాన్ని, కీర్తన యొక్క పర్పస్ని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క మాటని, ఒక్కొక్క వచనం దాని శ్రేష్టతని, దాని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. గమనించండి ఒకసారి. డు నాట్ ఫ్రెట్ లేదా ఈ మాటకి ఒక వార్నింగ్, ఒక స్పిరిచువల్ అజిటేషన్ అనే మాటకి అజిటేషన్ అంటే మన భాషలో చెప్పాలంటే అసహనము అని అర్థం. అసహనాన్ని వ్యక్తం చేస్తే ఇప్పుడు సమ్మె చేయడం కానీ, లేకపోతే ఒక తిరుగుబాటులాగా అందరికీ నిరసన తెలియజేయడం, లేకపోతే మన యొక్క అసహనాన్ని తెలియజేసే కార్యక్రమాన్ని అజిటేషన్ అంటాం. ఈ అజిటేషన్ ఎలాంటి అజిటేషన్? ఇది స్పిరిచువల్ అజిటేషన్. అనగా ఈ యొక్క మాట, ఈ యొక్క అల్ తిట్కర్ అనే మాట, ఈ మాట దేనికి సంబంధించినదంటే వార్నింగ్ అగేన్స్ట్ స్పిరిచువల్ అజిటేషన్. అనగా ఆత్మ సంబంధమైనటువంటి నీ నిరసన, నీ యొక్క అసహనాన్ని తెలియజేసే ఆ యొక్క అజిటేషన్ అనగా ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఒక హెచ్చరికను ఈ మాట తెలియజేస్తూ ఉంది. గమనించండి ఒకసారి. ఈ మాట నెక్స్ట్ రెండో మాట మనం చూస్తాం ఏంటంటే ఓవర్ ద విక్డ్ అంటే, లేకపోతే ఇందాక మనం అనుకున్నట్టుగా బా మెరీం అనే మాట, రా అనే మాటకి ఈవిల్ అని అర్థం, బా మెరీం అనే మాటకి ద ఈవిల్ డూవర్స్ అని అర్థం, చెడు కార్యములు జరిగించేవారు అని అర్థం. ఈ చెడు కార్యములు జరిగించేవారు అనే మాటకి అర్థం ఏంటంటే టు దోస్ హూ అవుట్వర్డ్లీ అనగా బాహ్యానికి నీతిమంతులుగా కనబడేవారు, బాహ్యానికి నీతిమంతులుగాను లేకపోతే దేవుని వాక్యాన్ని అనుసరించేవారుగా కనపడుతూ బట్ ఆర్ ఇన్వర్డ్లీ కరప్ట్ అనగా అంతరంగంలో ఆ యొక్క చెడిపోయిన, లేకపోతే అంతరంగంలో కలుషితమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి వారు. అంతేకాకుండా ఈ యొక్క బా మెరీం అనే మాటకి ఈవిల్ డూవర్స్ అని అర్థం, చెడు చేసేవారు. ఎవరు ఈ చెడు చేసేవారు? ఎవరి గురించి మాట్లాడబడుతుంది ఈ మాట అంటే ఎక్కడ కూడా వాక్యం తెలియని వారు అనే సంగతిని గురించి కాదు, కానీ వాక్యం తెలిసి, వాక్యమును ఎరిగి ఉండి ఏది మేలైనదో, ఏది దేవుని దృష్టికి న్యాయమైనదో, లేకపోతే దేవునికి అనుకూలమైందో, ఏ విషయాలైతే ఉన్నాయో వాటిని ఎరిగి ఉండి కూడా బయటికి చేస్తున్నట్టుగా కనబడే అవుట్వర్డ్ రైచియస్నెస్, అవుట్వర్డ్లీ అపియరెన్స్ రైచియస్నెస్ ఏదైతే ఉందో, ఆ తర్వాత బట్ ఇన్వర్డ్లీ కరప్ట్ అనగా అంతరంగంలో ఒక కలుషితమైనటువంటి అవినీతిని, లేకపోతే అనీతికి విరోధంగా జీవించే హిపోక్రెట్స్ అంటాం. ఆర్ వీళ్ళని ఫాల్స్ లీడర్స్ అని అర్థం. అనగా ఆ యొక్క చెడు చేసేవారు మాత్రమే కాదు, ఫాల్స్ లీడర్స్ అనగా ఈ యొక్క అబద్ధాన్ని కల్పించి ఆ యొక్క వేషధారణతో నడిపించే నాయకులను ఈ మాట సంబోధిస్తూ ఉంది. ఆ తర్వాత ఈ యొక్క రెండు మాటలని ఇంకొంచెం వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మాట, డు నాట్ కాంపీట్. నీ యొక్క అజిటేషన్ని, నీ యొక్క స్పిరిచువల్ అజిటేషన్ అనగా నీ యొక్క నిరసనని, అసహనాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి ఒక అసహనాన్ని, నీ నిరసనని వ్యక్తం చేసే ఆ యొక్క తెలియజేసే విధంగా నువ్వు ఏదైతే వ్యసనాన్ని, లేకపోతే మనము ఆ యొక్క చెడ్డవారిని చూసినప్పుడు, వారు వర్ధిల్లుతూ ఉండడాన్ని చూసినప్పుడు మన అసహనాన్ని తెలియజేయకు అని వార్నింగ్ ఇవ్వబడుతుంది. ఎందుకు ఆ వార్నింగ్ ఇవ్వబడుతుంది అంటానికి కారణం గమనించండి ఒకసారి. ఏం జరుగుతుంది? నిన్నటిదాకానేమో చూసి వ్యసన పడకము అంతవరకే మాట్లాడుకున్నాం. అయితే చూసి వ్యసన పడితే ఏమవుతుందో ఒక విషయాన్ని మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. గమనించండి ఒకసారి. ఈ యొక్క చెడ్డవారిని చూసి వ్యసన పడడం వల్ల జరిగే విషయం గమనించండి ఒకసారి. ఈ చెడ్డవారిని చూసి ఆ యొక్క వ్యసన పడడం ద్వారా ఇది మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే బిటర్నెస్లోకి నడిపిస్తుంది, చేదైనటువంటి ఆ యొక్క ఆలోచన విధానంలోకి నడిపిస్తుంది.
లోపల చేదును, లోపల చేదైనటువంటి ఆ యొక్క విషయాన్ని కలిగి ఉండడం ఏదైతుందో ఇది అందుకే వ్యసనము లేదా మత్సరం అనేది సకలమైనటువంటి సమస్తమైన కీడులకు మూలం అని రాసి ఉంటుంది. అంటే ఆల్ ద ఈవిల్కి అనగా అన్ని రకాల ఈవిల్ డూయింగ్కి ఆ యొక్క చెడుతనం జరిగించడానికి మూలం ఏంటి అంటే మత్సరము, లేదా ఇంకో మాటలో చెప్పాలంటే ఒక రకమైనటువంటి ఆ యొక్క స్పిరిచువల్ అజిటేషన్ అనగా నిరసన, అసహనం. గమనించండి ఒకసారి, ఇది మనము ఆదాము అవ్వల దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి గమనిస్తే వారు పాపం చేయడం కంటే ముందు ఈ యొక్క అసహనాన్ని వారిలో విత్తబడింది, ఈ యొక్క నిరసన వారిలో విత్తబడింది. ఎలాంటి విత్తనం అంటే గమనించిన ఒకసారి, ఈ తోట చెట్లలో ఏ ఫలమైనా మీకు తినవద్దని చెప్పబడిందా అని. ఆ మాట విన్నప్పుడు ఆ లోపల కలిగే ఒక అసహనం, నిరసన ఉంటుంది. అన్నీ ఇచ్చాడు దేవుడు అనుకుంటూ ఉన్నాం మనం, దేవుడు ఇవ్వని కూడా ఉన్నాయి, ఏ ఉన్నాయో అని వాళ్ళు వెతికినప్పుడు, లేకపోతే వారిని ప్రశ్నించబడ్డప్పుడు అది ఒక రకమైనటువంటి ఆ యొక్క ఏమంటామంటే ఒక హైజాకింగ్, మైండ్ని హైజాక్ చేసే విత్తనము లేదా బోధ లేదా ఉపదేశం అబద్ధం అంటాం దాన్ని. ఆ అబద్ధము దేవుని నుంచి విరోధంగా ఆత్మ సంబంధమైన ఆ యొక్క తిరుగుబాటుకి, నిరసన, అసహనాన్ని క్రియేట్ చేసే విధంగా, సృష్టించే విధంగా ఆ లోపల పనిచేయబడతా ఉంది. చూడండి ఒకసారి, ఎప్పుడైతే ఈ తోట చెట్లలో అన్నిటినీ తినవచ్చు కానీ ఇది ఒక్కటి తినరాదు, ఇది ముందేమీ అనిపించలేదు. ఎప్పుడైతే మీకు ఏదైనా తినవద్దని చెప్పబడిందా అని చెప్పినప్పుడు, అని అడిగినప్పుడు ఆ ప్రశ్న వారి లోపల అనగా అవ లోపల ఆలోచింపజేయడం స్టార్ట్ చేసింది. అప్పటి నుండి అవకి అది ఆ యొక్క ఫలమట చూపునకు రమ్యంగా కనిపిస్తుందట, తర్వాత ఆ యొక్క ఆహారానికి యోగ్యమైనదిగా కనిపిస్తుందట. వీటన్నిటికి కారణం ఒక రకమైనటువంటి అసహనం, నిరసన. ఆ అసహనము, నిరసన అంటే దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు అనుకున్నాం, ఏదో ఇవ్వనిది ఒకటి ఉంది, ఇవ్వని విషయాలు కొన్ని ఉన్నాయని. ఈ స్పిరిచువల్ అజిటేషన్ అనేది ఏం చేస్తుందంటే, అంటే వ్యసన పడడం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే స్పిరిచువల్ అజిటేషన్లోకి నడిపిస్తుంది. ఆ స్పిరిచువల్ అజిటేషన్ ఎక్కడికి తీసుకెళ్తుందంటే బిటర్నెస్లోకి, అనగా ఒక చేదైనటువంటి ఒక మనస్తత్వంలోకి, చేదైనటువంటి ఆ యొక్క లోపల ఒక చేదును కలిగి ఉండే ఆ బిటర్నెస్ అనే పదము తెలుగులో మనకి ఎక్కడ కనిపించదు, కానీ బిటర్నెస్ అంటే ఒక చేదైనటువంటి, బిటర్ అంటే చేదు అని ఎలాగైతే మనం చూస్తామో ఈ యొక్క చేదును మనం చూస్తాం. గమనించండి ఒకసారి, ఆ చేదైనటువంటి దాంట్లోకి వెళ్తాం. ఇది ఏం చేస్తుందంటే వ్యసనము కంపీట్ చేయడం ద్వారా, లేకపోతే కంపేర్ చేసుకోవడం ద్వారా, లేకపోతే మనము పోల్చి చూసుకోవడం, లేకపోతే ఎక్స్పెక్టేషన్ని జరుగుతున్న దాన్ని రెండు కలిపి చూసినప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ఏమో చాలా ఎక్కువ ఉంది, నేను పొందుకునేదేమో తక్కువ ఉంది, అలా కంపీట్ చేసి చూసినప్పుడు, ఒకదాన్ని ఒకటి పక్కన పెట్టి పోల్చి చూసినప్పుడు ఈ స్పిరిచువల్ అజిటేషన్ అనేది జనరేట్ చేయబడుతుంది. ఈ స్పిరిచువల్ అజిటేషన్ ఎక్కడ తీసుకెళ్తుందంటే బిటర్నెస్లోకి తీసుకెళ్తుంది. ఈ బిటర్నెస్ చేసే పని ఏంటంటే, ఫస్ట్ థింగ్, మొట్టమొదటి అంశం, ఈ బిటర్నెస్ నన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే దేవుని నుండి, దేవాది దేవుని సహవాసం నుండి, జీవం కలిగిన వెలుగై ఉన్న ఆ యొక్క జీవమునిచ్చే ఆ యొక్క తండ్రి యొక్క సహవాసం నుంచి నేను దూరం చేస్తుంది. దేవుని నుండి దూరం చేసే ఆ వ్యసన పడకము. గమనించండి ఒకసారి, ఎందుకని డు నాట్ ఫ్రెట్ అని, లేకపోతే ఫ్రెట్ నాట్ అనే పదం ముందు, అల్ టిట్కర్ అనే ఆ పదం ముందు ఎందుకు వాడబడింది, ఆ వాడబడడం యొక్క ఉద్దేశాన్ని ఈ సమయంలో మనం నేర్చుకుంటా ఉన్నాం. మొదటి మాట మనం నేర్చుకుంటా ఉన్నాం, ఈ యొక్క ఎందుకని వ్యసన పడొద్దు అంటే, వ్యసన పడితే ఏమవుతుంది అనే దానికి విషయాలు మనం ఇప్పటిదాకా విన్నాం. మొదటిది, అది మనల్ని స్పిరిచువల్ అజిటేషన్, ఆత్మ సంబంధమైన నిరసన, అసహనంలోకి నడిపిస్తుంది. అక్కడి నుంచి చేదైనటువంటి మానసిక స్థితిలోకి నడిపించబడతాం, ఒక చేదును కలిగి ఉంటాం. ఆ తర్వాత మూడవది, ఆ చేదు మనల్ని దేవుని నుండి, ఎవ్రీ బిటర్నెస్, ఎనీ కైండ్ ఆఫ్ బిటర్నెస్, గమనించండి ఒకసారి, ఎనీ కైండ్ ఆఫ్ బిటర్నెస్, ఏ రకమైనటువంటి చేదైనా సరే దేవుని నుండి దూరం చేస్తుంది. మనిషిని దైవిక సహవాసం నుండి, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధి నుండి దూరం చేస్తుంది. ఈ అజిటేషన్, బిటర్నెస్ అండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ గాడ్, డిస్టెన్స్ ఫ్రమ్ ద లైఫ్, లేకపోతే డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫెలోషిప్, దేవునితో ఫెలోషిప్ చేస్తే దేవుని సన్నిధి నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంది. సో అంతేకాకుండా ఇంకా ఏం చేస్తుందంటే, నాలుగవ విషయం ఏంటంటే, ఈ యొక్క ఇది చేసే నాలుగవ పని ఏంటంటే ఫోకస్, మన దేవుని యొక్క మాటని ధ్యానించుట అనే అంశం నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఆయన ఆజ్ఞని ధ్యానించుట అనే అంశం నుంచి దూరం చేయబడుతుంది. అవ్వకి అప్పటిదాకా ఇదిగో
మామూలుగా దావీదు కీర్తన రాస్తున్నప్పుడు మొదటి కీర్తనలో మనం చదువుతాం, యెహోవా ధర్మశాస్త్రమునందు లేదా ఆయన ఆజ్ఞలయందు ధ్యానం ఉంచుట, దివారాత్రము ఆనందించు ధ్యానించాలి. కానీ ఈ స్పిరిచువల్ అజిటేషన్, ఈ బెటర్నెస్, ఈ డిస్టెన్స్ అనేది ఏం చేస్తుందంటే ఆ తర్వాత చేసే పని ఏంటంటే దేవుని యొక్క వాక్య ధ్యానం, ఆయన ఆజ్ఞల మార్గం విడిచిపెట్టే విధంగా ఆ యొక్క స్పిరిచువల్ పీస్, ఆత్మ సంబంధమైన సమాధానం నుంచి మనల్ని దూరం చేస్తుంది. దేవుని ఆజ్ఞలను ధ్యానించుట అనే అంశం నుంచి మనం దూరం చేయబడతాం. ఇకపోతే ఎవరిని చూసి, ఎవరి వైపు చూసి మనం వ్యసనపడుతున్నాం? ఎవరి వైపు చూసి అంటే ఈవిల్ డూవర్స్ అంటాం. అనగా బా మెరీం అనే మాటకి ఈవిల్ డూవర్స్. ఎవరి ఈవిల్ డూవర్స్ అంటే, ఈ యొక్క ఈవిల్ డూవర్స్ ఎవరు అంటే పైకి వేషధారణ, అనగా పైకి నీతిమంతులుగానే కనబడుతూ లోపల కరప్ట్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఫాల్స్, అనగా లోపల శరీరాశ, నేత్రాశ, జీవపు డంబత నింపబడి ఆ యొక్క పైకి మాత్రం భక్తి కలిగిన వారి వాళ్ళే నటించే ఆ యొక్క వారు ఎవరుతున్నారో వారిని ఈ పదం చేత సంబోధించబడుతున్నట్టు మనం చూస్తాం. వీళ్ళు ఎవరు? వీళ్ళ గురించి మనం ఏం చూడాలి? వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి? గమనించండి ఒకసారి. సో వాళ్ళతో మనం కంపారిజన్ ఎప్పుడైనా సరే, ఒక వ్యక్తి తన కంపారిజన్ ఎప్పుడైనా సరే దేవుని వాక్యంతో మాత్రమే జరగాలి. దిద్దుబాటు అనేది దేవుని వాక్యం పక్కన పెట్టుకొని దేవుని వాక్యంతో మాత్రమే జరగాలి. అందుకే నిన్న మాట్లాడుకుంటున్నప్పుడు యేసు వైపు చూస్తూ అని మాట్లాడుకున్నాం. ఎందుకు యేసు వైపు చూడాలి? ఇంకొకటి మాట్లాడుకున్నాం ఇందాక, దేవుని ఆజ్ఞల మార్గము, వాక్య ధ్యానం మీద మనసు ఉంచడం అనే విషయం మాట్లాడుకున్నాం. ఇక యేసు వైపు చూచుట అనేది ఎందుకు చూడాలి అంటే ఆయనే మూలరాయి అంటాం. ఆయనే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి. ఈ క్రీస్తు ఎవరి క్రీస్తు, లేకపోతే ఎవరు యేసు అంటే వాక్యము శరీరం ధరించుకున్న క్రీస్తు. వాక్యము శరీరము ధరించుకున్న క్రీస్తు. చాలాసార్లు ఆ ఆత్మీయ అవగాహన లేవిని బట్టి వాక్యాన్ని, క్రీస్తును సపరేట్ చేస్తాం. అసలు దేవుని ఆజ్ఞలు, వాక్యము, ధర్మశాస్త్రము ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రమే క్రీస్తుగా భూమి మీద ఉన్నాడు. అనగా వాక్యము శరీరం ధరించిన వాడు. తర్వాత గమనించండి ఒకసారి, ఈ వాక్యమైనటువంటి క్రీస్తును ఎందుకు మనము చూడాలి అంటే ఈ యొక్క ఈవిల్ డూవర్స్ వైపు చూడక యేసు వైపు చూడాలి. అనగా అప్పటిదాకా ఉన్నటువంటి ఆజ్ఞ, ఇదిగో ఈ తినరాదు అని చెప్పబడిన దేవుని ఆజ్ఞని ధ్యానించడం ఆపేసి ఆనందంతో ఆనందించుచు దాని యందు ధ్యానించడం మానేసి ఇప్పుడు ఒక ప్రశ్న, అనగా స్పిరిచువల్ అజిటేషన్కి కారణమైనటువంటి ఆ యొక్క అసహనానికి, నిరసనకు కారణమైనటువంటి ఒక ప్రశ్నని ధ్యానించడం మొదలుపెట్టినప్పుడు దేవుని నుంచి ఎంతో దూరం అయిపోతాము. చూడండి ఒకసారి, ఇక్కడ ఈవిల్ డూవర్స్, వీళ్ళని ఎందుకు వాళ్ళ వైపు చూడకుండా యేసు వైపు చూడడం గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? ఈ ఈవిల్ డూవర్స్ యొక్క అభివృద్ధి అనేది మూలరాయి కాదు. మూలరాయి అనే మాటకు అర్థం ఏంటంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఆ మాటకి తలరాయి అనే మాటకు అర్థం ఏంటంటే అన్ని రాళ్లను కొలిచి ఆ రాళ్ళ ఆకారం కావచ్చు, ఆ రాయి యొక్క ఘనపరిమాణం, రాయి యొక్క కొలతలు, ఇంకొక రాయి ఎలా ఉండాలో చెప్పడానికి ఈ రాయిని బేస్ చేసుకొని చూడాలి. దాన్ని మూలరాయి అంటాం. తలరాయి లేదా మూలరాయి అనే మాటకి అర్థం ఏంటంటే కార్నర్ స్టోన్, లేకపోతే మూలరాయి, లేకపోతే సరి అయినటువంటి గుండు అంటాం. ఆ మాటకి అర్థం ఏంటంటే ఆ రాయి అనగా క్రీస్తు అనే మూలరాయి మనకు ఉండగా ఈ మూలరాయిని పెట్టి మనల్ని మనం అక్కడ పెట్టుకొని క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, అంటే ఆయనకి ఏ కొలతలు ఉన్నాయో అవే కొలతలు మనలో ఉండాలి. అంటే మనం కంపేర్ చేసుకోవాల్సింది, మనల్ని మనం సరి చేసుకోవాల్సింది, మనల్ని మనము దిద్దుబాటు చేసుకోవాల్సింది, మనల్ని మనం రెక్టిఫై చేసుకోవాల్సింది, దేన్ని చూసి ఎవరితో కంపీట్, లేకపోతే ఎవరిని పక్కన పెట్టుకోవాలి చూసుకోవాలంటే వాక్యము, క్రీస్తు తప్ప మరి ఇంకా దేన్ని మనము ముందు పెట్టుకొని చూడకూడదు. కానీ ఎప్పుడు మనం వ్యసనం వైపు వెళ్తామంటే ఈ యొక్క ఈవిల్ డూవర్స్ అనేవారు మూలకు తలరాయి కాదు, మూలరాయి కాదు. కనుక వారిని పెట్టుకొని, అనగా వారి అభివృద్ధి మనకేమీ కొలమానం కాదు. మీరు ఈ యొక్క వాక్య ధ్యానాన్ని కలిగిన వ్యక్తిని దేవుడు కొలమానంగా ఇస్తాడు. దావీదును నా హృదయానుసారుడు అని పిలిచిన దేవుడు, నా చిత్తానుసారుడు, నా ఇష్టానుసారుడు, మై బిలౌడ్ అని పేరు కలిగిన దావీదును నిలబెట్టి ఆ దావీదు అనే కొలతను పెట్టి
యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించు ధ్యానించు దేవుని చిత్తమును ఎల్లప్పుడూ నెరవేర్చడం కోసం ప్రయత్నం చేసే దావీదును పట్టుకొని, దావీదు తర్వాత ఉన్న ఆయన సంతానపు వారు రాజు అయినటువంటి ఎవరైనా సరే ఆ రాజును నిలబెట్టి ఇతడు దావీదు వలె నిర్దోషంగా నడుచుకున్నాడు, దావీదు లాగా ఉన్నాడు అంటాడు. ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ఇతడు దావీదు వలె జీవించలేదు అంటాడు. అంటే జీవించడానికి ఈ యొక్క వాక్యమును అనుసరించే వారిని కొలతగా పెడతారు తప్ప ఈ యొక్క ఈవిల్ డూవర్స్ని కొలతగా పెట్టి చెక్ చేసుకోండి అని చెప్పట్లేదు. గమనించండి ఒకసారి. ఈ మొదటి మాటలో నుంచి ఈరోజు 2 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ఈవిల్ డూవర్స్ చూసి వ్యసన పడవద్దు. వారిని చూచి అనే పదం నిన్న మాట్లాడుకున్నాం. ఈవిల్ డూవర్స్ వ్యసన పడకపోవడం. ఈ 2 విషయాల గురించి ఇప్పటిదాకా మనం విన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈరోజు ఈ క్షణంలో ఇప్పటిదాకా నీ లోపల నా లోపల ఎనీ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ అజిటేషన్ కనుక ఉంటే, అనగా ఆత్మ సంబంధమైనటువంటి నిరసన, లేకపోతే ఆ యొక్క నిరసన అసహనాన్ని ప్రేరేపించే విషయాలు ఏవైనా మనకు కలుగుతూ ఉంటాయి, దానికి కారణమైనటువంటి కంపారిజన్, కాంపిటీషన్, ఎవరితో చేస్తున్నాం, దేన్ని ముందు పెట్టుకొని మనల్ని మనం పరీక్షించుకుంటున్నాం, దేన్ని పెట్టుకొని ఇదిగో ఇలా నేను లేను అని మనం కొలతగొల్చుకోవడానికి మనకు ఏవి ఆధారమై ఉన్నాయి, దాని మీద మన దృష్టి ఉంచుతూ దేవుని దీవెన, దేవుని అద్భుతమైన సన్నిధి, దేవుని సహవాసాన్ని కోరుకుంటాం. ఈరోజు ఏకీభవించిన మీ అందరి జీవితాల్లో దేవుడు ఘనకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాలని ఈ యొక్క ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. మనం ప్రార్థన చేసుకుందాం. తలను ఉంచి కళ్ళు మూసుకుందాం. మా పరమ తండ్రి, మా దేవా, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలము నాతో పాటు ఏకీవించిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాను. క్రీస్తు గొప్ప నామన వారి మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్ష మనస్సు వారికి అనుగ్రహించండి. ఇప్పుడే వారిలో ఉన్న ప్రతి విధమైన నిరసనను, అసహనాన్ని ప్రేరేపించే ఆ యొక్క కాంపిటీషన్ని, ఆ యొక్క కంపారిజన్ని తొలగించి, వాక్యమునందు ధ్యానం ఉంచి, ధ్యాస ఉంచి, ఇదిగో మూలరాయి అయిన క్రీస్తు వైపు చూచుచు క్రీస్తుతో కంపేర్ చేసుకుంటూ, అలాగే దేవుని హృదయానుసారుడు అనబడుతున్న దావీదు లాంటి భక్తుల వైపు చూస్తూ తమని తాము సరి చేసుకోవడానికి, ఈవిల్ డూవర్స్ యొక్క అభివృద్ధిని చూసి మేము అలా లేమో అని ఇదిగో ఏదైతే కంపారిజన్ మన మధ్యలో మాలో ఉందో, కనపడకుండా ఇదిగో వేళ్ళునుకొని లోపల ఎదుగుతూ ఉందో, అవన్నీ కూడా మూలాలు వేళ్ళతో సహా లోపల నుంచి పెకిలించబడి మా జీవితాల నుంచి తొలగించబడునుగాక. ఆత్మ సంబంధమైన పురోగతి, ఆత్మ సంబంధమైన అభివృద్ధి, మీ పునరుత్థానపు శక్తి ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ సన్నిధి మీ బిడ్డలందరికీ తోడుగా ఉంచమని వేడుకుంటూ, క్రీస్తు గొప్ప నామన ఇదిగో ఒక్కొక్కరి మీద మీ కనుదృష్టి నుంచి దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని వేడుకుంటూ, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ఎప్పుడైతే మేము మీ వాక్యమును వింటామో, వాక్యమును స్థిరపరిచే అద్భుతాలు మా కోసం జరిగిస్తాను, వెంబడిస్తాయన్న మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, వాగ్దానం నెరవేర్చమని వేడుకుంటూ, ఈరోజు ఎవరెవరైతే ఇదిగో మీ సన్నిధిలో అస్వస్థత, అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ దర్శించండి ప్రభు. వారి మీద మీ కందృష్టి ఉంచండి, దీవించి ఆశ్రయించి స్థిరపరచండి. మీ యొక్క కార్యములు వారి జీవితంలో జరిగించండి ప్రభు. అలాగే నేను ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నా. ఎవరైతే ఈరోజు ఛాలెంజెస్ గుండా వెళ్లాల్సి ఉందో వారి ఛాలెంజెస్ అన్నింటిలో అత్యధికమైన విజయం దయచేయమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ, ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.